ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు వాళ్ళని ఎవరిని ఏమీ చేయకుండా మౌనంగా ఉంది అని చెప్పి ఆ పులిని బ్రతకడమడం మంచిదంటారా, లేకపోతే అది పంజా విప్పక మునిపే చంపేయడం మంచిదంటారా? మీరు చెప్పాలి, చెప్పండి. అదే దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ఆ స్నేహం వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది లేదు అనిపిస్తుంది, కానీ ఆ స్నేహం ముదిరినప్పుడో అది నీ క్యారెక్టర్నే పాడు చేస్తుంది. ఈరోజు నువ్వు తాగుతున్న ఒక్క సిగరెట్టు వారానికి ఒకసారే కదండి, వారానికి ఒక పెగ్గే కదండి. ఒక పెగ్గు డాక్టర్లను కూడా అడిగానండి, వారానికి అప్పుడప్పుడు ఒక పెగ్గు నథింగ్ రాంగ్ అని వాళ్ళు చెప్పారండి. వాళ్ళు కూడా వేస్తారు కదా, మరి అలా చెప్పిన వాళ్ళు కూడా వేస్తారు కదండి. సో ఆ పెగ్గు వేయొచ్చో, లేకపోతే మగ్గు వేయొచ్చో, లేకపోతే బకెట్ తాగొచ్చో, అసలు తాగొచ్చో తాగకూడదో ఇది దీంట్లో ఉంది. మనం అనుసరించాల్సింది ఏమిటి? దీంట్లో ఉన్న సత్యాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు నాకు సలహా ఇచ్చారు, వీళ్ళు నాకు సలహా ఇచ్చారని చెప్పి చెత్త పనులు చేసినట్లయితే నీకు మిగిలేది చెత్త జీవితం. ఈ విషయం దయచేసి అర్థం చేసుకోండి. సొలొమోనుకు నాన్న చెప్పింది అక్షరాల ఏం చేశాడు చెప్పండి? క్రియల్లో పెట్టేశాడు. అలా క్రియల్లో పెడితే ఏం జరిగిందట? తన రాజ్యము స్థిరపరచబడింది.